గైస్, ఈరోజు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నా. అది వచ్చేసి మినీ పోర్టబుల్ స్ప్రేయర్. అలాగే ఇది రీఛార్జబుల్ కూడా. ఇది వచ్చేసి పార్వతీపురానికి చెందిన గౌతమ్ అనే అతను క్రియేట్ చేశాడు. ఇలాంటివి చాలా ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఒక సైకిల్ వీడర్ అని, తర్వాత ఎలక్ట్రిక్ బైక్స్, తర్వాత స్టీరింగ్ లెస్ కారు, ఇటువంటి చాలా ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళైతే క్రియేట్ చేశారు. అలాగే రైతులకి సంబంధించి చీప్ అండ్ బెస్ట్లో మిషనరీ అయితే వీళ్ళు తేవాలని ట్రై చేస్తున్నారు. వీళ్ళు ప్రజెంట్ ఈ ప్రోడక్ట్ అయితే వాళ్ళ వెబ్సైట్ నుంచి అయితే మనము కొనుగోలు చేయొచ్చు. వాళ్ళ వెబ్సైట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి లేట్ ఎందుకు ఈ పోర్టబుల్ మినీ స్ప్రేయర్ని అన్బాక్సింగ్ చేసేసాం. ఓకే గైస్, ఇదే అయితే మన మినీ పోర్టబుల్ స్ప్రేయర్. ఇది వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ లింక్. ఇది www.g3store.in. ఈ స్ప్రేయర్ని అయితే అక్కడి నుంచి మనం బుక్ చేయొచ్చు వాళ్ళ వెబ్సైట్ నుంచి. ఈ స్ప్రేయర్తో పాటు మనకి 50 feet హోస్ పైప్, ఒక మెటల్ గన్ అయితే వీళ్ళు దీంతో ప్రొవైడ్ చేస్తారు. అలాగే డిఫరెంట్ నాజిల్స్లు అయితే వీళ్ళు ఇస్తారు. ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్, అలాగే మినీ ఫ్లవర్ టైప్, ఇది వచ్చేసి డబల్ ఫ్లవర్ టైప్, అలాగే చిన్న జెట్ టైప్ నాజిల్. ఇది వచ్చేసి ఫ్లాట్ టైప్ నాజిల్. దీంతోపాటు దీన్ని ఛార్జ్ చేయడానికి లిథియం అయాన్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్లీనింగ్ పర్పస్కి అయితే ఇది ఒక స్పాంజ్ని అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. అలాగే దీంతోపాటు మనకి ఎమర్జెన్సీ లైట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్పెషల్గా ఏంటంటే వీళ్ళు N95 మాస్క్ కూడా ప్రొవైడ్ చేశారు, ప్రజెంట్ COVID-19 సిచ్యుయేషన్ చూసుకొని. ఇది వచ్చేసి మనకి ఇన్లెట్ పైప్. ఇది మనం ట్యాంక్లో కానీ మనం వాటర్ బకెట్లో కానీ ఇన్సర్ట్ చేసేది. అలాగే ఇది అవుట్లెట్ పైప్. ఇక్కడైతే మనం ఈ హోస్ పైప్ అనేది ఫిట్టింగ్ చేయొచ్చు. ఇది ఈజీగా అయితే ఫిట్ చేయొచ్చు ఎవరైనా కూడా. ఈ థ్రెడ్డింగ్ అయితే మనకు ఇన్సర్ట్ చేయాలి. ఈ ఓరింగ్ మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రెజర్ డ్రాప్ అట్లాంటివి కాకున్నట్టు ఈ ఓరింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు కవర్లో. ఇలా టర్న్ చేస్తే ఇది లాక్ అయిపోద్ది. అలాగే ఈ థ్రెడ్డింగ్ కాడ మనం డిఫరెంట్ నాజిల్స్ని అయితే ట్రై చేయొచ్చు. ఫస్ట్గా నేను మెటల్ గన్ అయితే యూజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇది ఇన్లెట్ పైప్. ఇది ఇలా మనం వాటర్ క్యాన్లో కానీ లేదా బకెట్లో కానీ ఇలా ఇన్సర్ట్ చేయాలి. దానికైతే ఒక ఫిల్టర్, ఫుట్ వాల్ లాగా ఫిల్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. అలాగే ఇక్కడ నుంచి మనకి అవుట్లెట్ పైప్. నేనైతే ఫస్ట్గా మెటల్ గన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి మనకి లైట్, అలాగే పంప్. ఫస్ట్ వచ్చేసి లైట్, మనకి ఈ విధంగా మనకి లైట్ అయితే ఆన్ అవుతుంది. అలాగే సెకండ్ వచ్చేసి పంప్ స్విచ్. అంతే.